సంవత్సరం జూన్ 22వ తారీఖున అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని 1939 మే 3 ప్రకటించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పార్టీకి ఒక కార్యాచరణ, అలాగే పార్టీ యొక్క రాజ్యాంగాన్ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది. లక్నో నగరంలో 3 రోజుల పాటు జరిగినటువంటి 22, 23, 24 తారీఖున జరిగినటువంటి ఈ కేంద్ర కమిటీ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన నియమావళి, పార్టీ లక్ష్యాలు, ఉద్దేశాలు ప్రకటించింది. ఈ దేశంలో భావవాద పునాది కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఆనాడు స్వతంత్ర కాలంలోనే దేవుడు ఉంటాయి. అంటే దేవుణ్ణి నమ్మే రాజకీయ పార్టీలు, హేతువాదబద్ధంగా దేవుణ్ణి విమర్శించే పార్టీలు 2 రకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. అప్పుడు ఈ దేశంలో 1885లో కాంగ్రెస్ పార్టీని ఏఓజం అనే ఆంగ్లేయుడు పార్టీ స్థాపించారు. ఆ పార్టీలో అప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మారే క్రమంలో మారుతున్న క్రమంలో ప్రతి సంవత్సరం 2 నెలలకు ఒకసారి అధ్యక్షుల్ని ఎంచుకుని పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా గాంధీకి పెట్టినటువంటి పట్టాభిషేకాలు